హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మణికంఠ ఫర్టిలైజర్స్. ఈరోజు మనము అరటి పంట సాగు గురించి తెలుసుకుందాం. మనము ఈ అరటి పంటలో ఎక్కువగా టిష్యూ పిలకలను వాడుతూ ఉంటాము. ఈ టిష్యూ పిలకలు వాడడం వల్ల అధిక దిగుబడులను సాధించుకోవచ్చు. ఈ టిష్యూ పిలకల్లో జినైన్ అనే రకాన్ని మనము ఎక్కువగా ఈ రాయలసీమ జిల్లాల్లో వాడతాము. ఈ మొక్కను ఒక అడుగు ఎత్తులో ఉన్న పిలకల్ని తీసుకుంటే బాగా మొక్క బతుకుతూ మనకి మంచి దిగుబడులు వస్తాయి. ఈ పిలకను నాటిన 15 నుండి 20 రోజుల మధ్యలో మనము భూమిలో మైకోరైజా బ్యాక్టీరియా మరియు హ్యూమిక్ యాసిడ్ను పోయడం వల్ల వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయ్యి మొక్క బాగా ఎదుగుతుంది. అలాగే మొక్క నాటిన 3 నెలలలో ఫస్ట్ ఫర్టిలైజర్ని భూమిలో అప్లై చేసుకోవాలి. అలా ప్రతి నెల ఫర్టిలైజర్ను భూమిలో పెట్టడం వల్ల మనము అధిక దిగుబడులను సాధించుకోవచ్చు. ఈ అరటి మొక్కకు మధ్య దూరం 5x6 పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ 5x6 పద్ధతి వల్ల మనకి అధిక దిగుబడులు వస్తూ ఉంటాయి. మనము మినిమం ఎకరా 30 టన్నుల నుండి 35 టన్నుల వరకు దిగుబడి తీసుకోవచ్చు. ఈ అరటి పంట నాటిన 5 నెలల నుండి 6 నెలలు దాటిన తర్వాత పొట్టకు వస్తుంది. ఇది పొట్టకు వచ్చిన 3 నెలల తర్వాత మనకి గెల కొట్టకానికి రావడం జరుగుతుంది. ఈ కొట్టకము ఎక్కువగా ఎక్స్పోర్ట్లు పోవడం వల్ల రైతులకు ఈ మధ్యకాలంలో అధికంగా రేట్లు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా మణికంఠ ఫర్టిలైజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.